హాయ్ హలో అండి. ఎస్కే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళైతే నేను బీట్రూట్ క్యారెట్ కలిపి కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇవి ముందుగా కడుక్కుందాం. వాటర్లో వేసి కడుగుతున్నా ఫ్రెండ్స్. ఇవి క్యారెట్ ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు బీట్రూట్ కట్ చేసుకుందాం. పొట్టు మొత్తం తీసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్నగా ముక్కలుగా కోసేసాను. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా జీలకర్ర ఆవాలు, అలాగే పచ్చి కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఒక 5 మినిట్స్ మగ్గించుకొని, ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే కారం. మనం స్పైసీగా తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా తినేవాళ్ళంటే కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే స్పైసీగా తింటానండి. అంతే ఫ్రెండ్స్, బాగా కలిపాను. కుక్కర్ మూత పెట్టేసుకుందాం 2 విజిల్స్ వచ్చేదాకా. విజిల్ రావడానికి రెడీగా ఉంది. ఆలోపు చపాతీ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, విజిల్ అయితే వచ్చేసింది, అయిపోయింది. బీట్రూట్ అయితే చపాతీ కూడా ఇటువైపు కాల్ చేసుకున్నాను. ఇదిగోండి. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకవైపు చపాతీ, ఒకవైపు బీట్రూట్, రెండు అయిపోయాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి చపాతీ, అలాగే వేడి వేడిగా బీట్రూట్ కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ భోజనం అయితే మా పిల్లలు వచ్చేటప్పటికి రెడీ అయిపోయింది. ఇదిగోండి. బీట్రూట్ స్వీట్